నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెళ్లి బృందం ఆటోను లారీ ఢీకొనడంతో 4 దుర్మరణం. పెళ్లి కుమార్తెతో సహా 8 మందికి తీవ్ర గాయాలు. కొండపి పొగాకు వేలం కేంద్రంలో కొనుగోళ్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. పొగాకు రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అర్చకులు, అధికారులు. ఆనందోత్సాహాల మధ్య జరగాల్సిన పెళ్లి వేడుక క్షణాల్లోనే విషాదంగా మారింది. మార్కాపురం జిల్లా ఖమ్మంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొనడంతో 4 అక్కడికక్కడే మృతి చెందగా మరో 8 మందికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గిద్దలూరు నల్లబండ బజారుకు చెందిన ఆవుల వీరక్కకు ఖమ్మంకు చెందిన పాములేటితో శుక్రవారం ఉదయం 9:30 వివాహం జరగాల్సి ఉంది. వివాహానికి ముందు వినాయకుడి ఆలయం వద్ద పెళ్లి కూతురితో కొబ్బరికాయ కొట్టించి పూజలు నిర్వహించేందుకు పెళ్లి బృందం ఆగింది. అదే సమయంలో అటుగా వచ్చిన లారీ అదుపు తప్పి ఆటోతో పాటు అక్కడ ఉన్న పారిపైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 19 ఏళ్ల ఆవుల అలంకానంద, 20 ఏళ్ల ఆవుల అంకాలు, 17 ఏళ్ల ఆవుల నగేష్, 1 ఏడాదిన్నర వయసు గల చిన్నారి ఆవుల నాగేశ్వరి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో పెళ్లి కుమార్తె ఆవుల వీరక్కతో పాటు మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను ఆసుపత్రికి తరలించగా కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ ప్రమాదంతో పెళ్లి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆనందంగా జరగాల్సిన వివాహ వేడుక కన్నీటి సంద్రంగా మారడంతో ఇరు కుటుంబాలు, బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. ప్రమాదంపై మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. రాత్రి ఎన్ని గంటలకు వెళ్ళారా ఇక్కడ నుంచి? 11 అయిందిలే, 11:30 ట్రైన్. ఏ ఊరికి వెళ్ళారు? ఖమ్మంలో పెళ్ళి. ఇప్పుడు పెళ్ళి ఎప్పుడు? ఇవాళ పెళ్ళి. ఎంతమంది పెళ్ళి ఆటోలు అందాల్సి మీకు తెలిసి? 30 మంది దాకా ఉంటుంది. అంత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పక్కన కొనకొచ్చుకున్నారు. 20-30 మంది దాకా ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది చనిపోయారని మీకు తెలిసింది? 4 పర్వాలేదనా? ఇప్పుడు చిన్న పిల్లడు కానీ చనిపోయింది అంటున్నారు కదా, చిన్న పిల్ల. ఏమన్నా ఇప్పుడు అన్న కదా, ఆ నగేష్ అనే పిల్లవాడు ఏం చేస్తుంటాడు? బగ్గి మీద వేసుకొని పరుగులో ఎలా అమ్ముకొని పోతాం. రోజు డైలీ వ్యాపారం చేసుకొని డైలీ వ్యాపారం చేసుకొని వస్తుంటాడు. రాత్రి బాగానే ఎంజాయ్ చేశారు వాళ్ళు? బాగానే రాత్రి అందరూ వాళ్ళ మోపిల్లలు వచ్చినారా, అదే తాంబూలం సీడీనికి వాళ్ళు కానీ వచ్చారా? వాళ్ళు వచ్చినారు. వచ్చి బాగా అందరిని పిలిచినారు. కొంతమంది రాలేదు. రాకపోతే వాళ్ళ వరకే టైం చూసుకొని తాంబూలం ఇచ్చుకొని 11:30 కంటే పోయినారు. ఇద్దరు బయలుదేరారా? మగపిల్ల వాళ్ళు
ముందు వాళ్ళు పోయినారు, ముందు పెళ్లి కొడుకు వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు తాంబూల చీర ఇచ్చి వాళ్ళు పోయినారు. వెనకసారి వీళ్ళంతా రెడీ అయ్యి ఆటోలు ఎక్కి పోయినారు. ఇప్పుడు రాత్రి ఎన్ని గంటల పోయింది ఇల్లు? ఏమో నీ పండుగ సార్ 11 అయింది. లేదు ఇలా తూర్చేది అమ్ముతాడు. ఆ ఆటోనే ఇప్పుడు తగిలేదు, మనుషులు పోలేదు. పొగాకు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారనే విషయం ప్రభుత్వం దృష్టిలో ఉందని ఇప్పటికే సీఎం చంద్రబాబు బోర్డు అధికారులు, కొనుగోలు సంస్థలు ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరుగుతోందని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కొండపి పొగాకు వేలం కేంద్రాల్లో పొగాకు బేళ్లను, వేలం ప్రక్రియను పరిశీలించి రైతులు, వ్యాపారులతో మాట్లాడారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పటి వరకు ఎంత కొనుగోలు జరిగాయనే వివరాలను మంత్రి స్వామి అడిగి తెలుసుకున్నారు. రైతులు వేలం కేంద్రాలకు తెచ్చిన పొగాకు బేళ్లను తిరిగి వెనక్కి పంపడం వల్ల తీవ్ర ఇబ్బంది నెలకొంటుందని, అలా జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. కోల్డ్ స్టోరేజ్ ద్వారా రుణం తీసుకోవడం వల్ల రైతుకు భారం పడుతోందని, అందువల్ల అలాంటి రుణాలు అవసరం లేదని, ప్రభుత్వమే జోక్యం చేసుకుని ధరలు పెంచితే రైతు కష్టాల నుండి బయటపడతారని రైతు ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. బేళ్లు నో బిడ్ లేకుండా చూడాలన్నారు. కొనుగోలు సంస్థల ప్రతినిధులతో చర్చించి మంచి ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తెచ్చారండి గ్రీను. లాస్ట్ ఇదే టైంకి ఎంత అయింది? లాస్ట్ సీజన్ ఇదే 5 మిలియన్ కదా. అదే మనకి ఇంకా 16 ఉంది. కాకపోతే అవసరం అనుకున్న వాళ్ళకి స్టోరేజ్ ఇచ్చుద్ది, డబ్బులు మనం లోన్ వాళ్ళు ఇస్తారు. మనం బ్యాంకర్స్ తోటి మాట్లాడలేదు. మన కంపెనీ మీద ఒత్తిడి చేసుకోవడమే. ఏదో ఒక రకంగా తర్వాత మీ వైపు నుంచి మాత్రం ఈ డిఫిసిట్ ఇందా చూస్తారు మీరు. కొన్ని గ్రేడ్స్ రైతు తేవడం బాధ, తెచ్చిన తర్వాత మీరు రిజెక్ట్ చేసి వెనక్కి పంపించడం బాధ, ఏని ఓపెన్ చేసి చూడటం. మీరు సెలక్షన్ గ్రేడింగ్ అనేది గట్టిగా మీరు ఇంప్లిమెంట్ చేయండి. దీంతోపాటు ఈరోజు కూడా నేను ఇక్కడ కారులో కూడా మీటింగ్ మాట్లాడండి. టొబాకో బోర్డు చైర్మన్, ఈడీ, వ్యవసాయ శాఖ అధికారులు, రవి గారు, తర్వాత అచ్చెన్నాయుడు, మేము మాట్లాడింది ఆ మీటింగ్. దానిలో కూడా ఏంటంటే కంపెనీ ట్రేడర్స్ మీద బోర్డు ఒత్తిడి చేయాలనేది ఇంకొకసారి వాళ్ళ కూడా మీటింగ్ పెట్టమని చెప్పడం జరిగింది. మళ్ళీ సాయంత్రం ఒకసారి మేము మీటింగ్లో ఏంటంటే ఇక్కడ చూసినది తీసుకుందాం అనుకున్నాం. రైతులు కూడా రెగ్యులర్గా ఉన్నటువంటి మనం ప్రైస్ ఒకటి, నో బిడ్ ఒకటి, అవి రెండే కదా. నేనేంటంటే ఇంకోటి 250 పడేది, ఇంకా రేటు పెంచమనేది మనం కూడా గవర్నమెంట్ అడుగుతున్నాం. వీళ్ళు చివరిలో పెంచిన రేటు ఇప్పుడే పెంచితే కొద్దిగా మనకి మంచి రేటు కూడా వస్తుంది. మీరు అది కూడా ఇవ్వండి. రైతుల డిమాండ్ మీరు కూడా మీ వైపు నుంచి కూడా బోర్డుకి తెలియజేయండి. అది లోన్ అవసరం లేదు. ఎంతో కొంత పార్టీ మనం అడుగుతున్నారు. లోన్ ఇచ్చి మళ్ళీ తీసుకునేదానికి అది వేస్ట్ సార్. అది కొద్దిగా భారం పడుతున్నాయి కానీ లేదు, నాకు అవసరం అనుకో స్టోరేజ్ వాళ్ళు ఇస్తారు ఇప్పుడు నాకు డబ్బులు. పొగాకు రైతుల ఇబ్బందుల్లో ఉన్న విషయం ప్రభుత్వం దృష్టిలో ఉంది. ముఖ్యమంత్రి గారు బోర్డు అధికారులు, వ్యవసాయ అధికారులు, ట్రేడర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఇచ్చినటువంటి సూచనలు అమలు పరచాలనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులందరూ కూడా ఫ్లోర్ విజిట్ చేసి దీని గ్రౌండ్ రియాలిటీ కూడా ప్రభుత్వానికి తీసుకెళ్ళటం, రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకునే చేస్తున్నాం. నిన్న కూడా బోర్డు అధికారులతోటి మంత్రులందరూ అదే మాట్లాడారు. ఇప్పుడు కూడా నేను వచ్చేటప్పుడు కూడా కాన్ఫరెన్స్ కాల్లో ఈడీ చైర్మన్, అదేవిధంగా మంత్రులు, అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా దీనిలో ఏంటంటే ట్రేడర్స్ ఒక మంచి గ్రేడ్ కూడా సీలింగ్ అనేది లేకుండా గ్రేడ్ ముందుకు తీసుకెళ్ళడం ఒకటి, బోర్డు అధికారులు గ్రామాల్లో సెలక్షన్ గ్రేడ్ ఆఫరింగ్ అనే దాన్ని తీసుకోవడం అనేది చేయటం, నోబిడ్లు తగ్గించడం. రైతు కష్టపడ్డాడు, సీజన్ బాగలేదు, అయినప్పటికీ కూడా ఎక్సెస్ క్రాప్ వచ్చినా కానీ ముందు ఆఫర్ చేసినటువంటి క్రాప్తో పాటు కొనాలనేది రైతుల డిమాండ్. అదే కాకుండా మొత్తాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఇచ్చిన సూచనలు. కొన్ని గ్రేడ్స్ విషయాల్లో బోర్డు అధికారులు ఒకటి చెప్తున్నారు. ఏదేమైనా ఇవాళ మళ్ళీ ట్రేడర్స్ తోటి ఇవాళ సాయంత్రం బోర్డు అధికారులు మళ్ళీ మాట్లాడబోతున్నారు. సీలింగ్ కాకుండా రేట్ అనేది రైతు తెచ్చినటువంటి బిడ్ రేట్లో, అంటే ఇక్కడికి వచ్చేట బయ్యర్స్ అందరూ కూడా ఎంప్లాయీస్గానే ఉన్నారు కాబట్టి అసలు సీఈఓలతోటే మాట్లాడాలనేది ఇవాళ ఉదయం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా దీనికి తగిన విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాను.
వీబీజీ రామ్జీ పథకం ద్వారా శ్రామికులకు మెరుగైన ఉపాధి, అధిక వేతనాలు లభిస్తాయని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. మండల పరిధిలోని చెరువులో వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించి కాలువలో పూడికతీత పనులకు భూమి పూజ చేశారు. చెరువులు, కాలువల్లో పూడికతీత పనుల ద్వారా నీరు నిల్వ చేసి జల సంరక్షణ చేపట్టాలన్నారు. తాగునీరు, మురుగునీరు సమస్యలను పరిష్కరించాలని డిఎల్డీఓ విజయలక్ష్మిని ఆదేశించారు. ఉప్పరపాలెం నుండి చెరువు గ్రామ పంచాయతీ వరకు పథకంపై అవగాహన కల్పిస్తూ చేపట్టిన ప్రదర్శనలో కలెక్టర్ పాల్గొన్నారు. డ్వామాపీడి విజయలక్ష్మి, ఆర్డీఓ హరికుమార్, తహసీల్దార్ సలీమా పాల్గొన్నారు. నీళ్ళు ఉన్నాయి సార్, ఇప్పుడు ఆట వలన పని చేశాం. ఓకే, దీనివలన వరి పంట వేసినప్పుడు మనం నీళ్ళే వరి. ఓకే, ఈమె తహసీల్దార్ వస్తారు ఇప్పుడు. గతంలో అమరావతికి జై కొట్టిన జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలకు ముందు 3 రాజధానుల ఆట ఆడాడని, ఇప్పుడేమో మావిగన్ అంటున్నాడని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. అదే గన్ పేలి వైసీపీని పతనం చేయడం ఖాయమని శాపనార్థాలు పెట్టాడు. మాట తప్పినా మడమ తిప్పినా నాయకుడిగా జగన్ రికార్డు సృష్టించాడని ఎద్దేవా చేశాడు. మావిగన్ నినాదంతో ఈసారి ఎన్నికల్లో జగన్కు వచ్చేది గుండు సున్నా మాత్రమేనన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియా సమావేశం నిర్వహించారు. పొగాకు ధరలపై సీఎం సమావేశం నిర్వహించిన తర్వాత మార్పు వచ్చింది. మార్కెట్ తీరుపై ప్రభుత్వం ప్రతిరోజు సమీక్ష చేస్తోందన్నారు. పొగాకు వేలం కేంద్రం సందర్శనకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వస్తున్నారని, ఆయన గత ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు కందుకూరు ప్రాంతంలో తుఫాను వల్ల పంటలు మునిగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతే కనీసం పరామర్శకు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. గోవర్ధన్ రెడ్డికి ఇప్పుడు రైతులపై ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు. వైసీపీ నాయకులు రైతులకు సపోర్టుగా మంచి ఆలోచనతో పొగాకు వేలం కేంద్రానికి రావడంలో తప్పు లేదు. రైతుల్లో గందరగోళం సృష్టించాలని చూస్తే ఒప్పుకునేది లేదని హెచ్చరించారు. ఏఎంసీ పాలక మండలి ప్రమాణ స్వీకారం ఈ నెల 4వ తేదీ నిర్వహిస్తున్నామని తెలిపారు. చైర్పర్సన్గా ఓగూరు గ్రామానికి చెందిన రాయపాటి సుభాష్ని, మరో 14 మంది డైరెక్టర్లు, మరొక ఎక్స్ అఫీషియో సభ్యుడు ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. ధామ మల్లేశ్వరరావు, రాచగర్ల సుబ్బారావు, జనిగర్ల నాగరాజు, పూరిమిట్ల గురునాథం, బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, మాదాల లక్ష్మీ నరసింహం, చైర్మన్ రాయపాటి శ్రీను, క్లస్టర్ ఇన్ఛార్జ్ చిత్తూరు మల్లికార్జున, వంకాయలపాటి మాల్యాద్రి, చదలవాడ కొండయ్య, షేక్ రఫీ, మెండా లెనిన్, సుదర్శి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర రాజధాని గురించి మాట్లాడడం మీరందరూ కూడా చూశారు. ఈ రాష్ట్రంలో అందరూ కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2014-19 మధ్యలో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రానికి 30,000 ఎకరాలు రాజధానికి అవసరం ఉంది. అది మధ్య ప్రాంతమైనటువంటి గుంటూరు, కృష్ణాలోనే ఈ రాజధాని ఉంటే మంచిదని చెప్పి ఆ రోజు ఒక ప్రతిపక్ష నాయకుడిగా చట్టసభ అసెంబ్లీలోనే మనందరి ముందు మాట్లాడడం జరిగింది. మరలా నిన్న ప్రెస్ ముందుకు వచ్చి ఈ మధ్య మావిగన్
మా పార్టీ ఆలోచన. రేపు అమరావతి అని చెప్పి మీరు ఎలక్షన్కి వెళ్ళండి, నేను మావిగా అని చెప్పి ఎలక్షన్కి వెళ్తానని చెప్పి చెప్పడం జరిగింది. మనందరం కూడా చూసాం. ఈ రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ 2014-19లో ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పాడు, 2019లో ఏం చెప్పాడు, ఈరోజు 2024లో మళ్ళా ప్రజలకు ఏం చెప్తా ఉన్నాడో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అంటే మీ ఆలోచన ఏ విధంగా ఉంటే ఆ రోజు ఈ రోజుకి ప్రెస్ ముందుకు వచ్చేటప్పుడు నీ ఆలోచన ఏ విధంగా ఉంటే ఆ రోజు ప్రజలకు రాష్ట్ర ప్రజలు చెప్తా ఉన్నావు. మావిగన్ అని చెప్పి నీ ఆలోచన విధానం, నీ గన్ను ఆలోచన విధానం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మెకానిక్ రంగం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పార్లమెంటులో ప్రస్తావించి తన వంతు అండగా ఉంటానని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి హామీ ఇచ్చారు. అంతర్జాతీయ 2 వీలర్స్ డే సందర్భంగా మినీ స్టేడియం వద్ద కేక్ కట్ చేసి ర్యాలీ ప్రారంభించారు. క్యారీ ఫోన్ వెనక పెట్టు, క్యారీ కట్టం పెట్టు అన్న. ఓకే అన్న. కొంచెం కావాలా మెకానిక్స్ వాళ్ళ సంక్షేమం తప్ప అందరూ ఒకే లైన్లో ఉండాలి. జై హో ధర్మన్నా, జయ హో జయ హో జయ. లో గాట్లీబ్ డైమ్లెర్ అనే మహనీయుడు 2 వీలర్ సృష్టికర్త అని తెలిపారు. ప్రస్తుతం ద్విచక్ర వాహనాలు, పెట్రోల్ వాహనాలు కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయని, వాటి మెకానిజంలో కూడా శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రకాశం జిల్లాలో 2 వీలర్స్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక పటిష్టమైన సంఘంగా ఉందని, కార్మికులందరినీ ఒక తాటిపై తీసుకువచ్చి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్న కమిటీని అభినందిస్తున్నామన్నారు. 2 వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న కమిటీకి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య అన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు ధర్మ, మీరా, షాజ్, శంకర్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, తాత ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 2 వీలర్స్ వర్కర్స్కి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి అంటే ఒక ప్రకాశం జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనూ దేశంలోనూ ఈ ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. కాబట్టి దానికి ఒక మార్గాన్ని ఎన్నుకోమని మన విద్యాశాఖ మార్చులు, యువ నాయకులు కూడా, యువత గణం పాదయాత్ర వచ్చినప్పుడు కూడా నాయకులందరూ కూడా చెప్పడం, 2 వీలర్ వర్కర్స్కి ఏ విధంగా మనం ఆదుకుంటామనేది కూడా ఆలోచించమని. అందుకే చూస్తే పెద్దలు 2 వీలర్ సృష్టికర్త గాట్లీబ్ డైమ్లెర్ 1885 సంవత్సరంలోనే వారిటువంటి అన్ని కూడా ఏ విధంగా వర్కర్స్ అనేది మనం కాపాడాలనేది కూడా వారు ఒక ఉద్యమం కూడా ప్రారంభించున్నారు. ధర్మగారు కొంచెం ఏంటంటే పాలిటిక్స్ దూరం అయిపోతున్నారు. అయినా కొంచెం 2 వీలర్ దాంట్లో అసోసియేషన్లో ఉన్నాడు కాబట్టి అదే
కూడా ఇంపార్టెంట్ విషయమే. ప్రజలకు సేవ చేయగలిగేదే అదే పాలిటిక్స్ అనేది. దీంట్లో కూడా వాళ్ళు సేవ చేయగలుగుతున్నారు కాబట్టి ఈ అసోసియేషన్కి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఎప్పుడైనా కూడా మా కుటుంబం సంసిద్ధంగా ఉన్నదనేది మీకు మరొకసారిగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే మన ఇంటి చైర్మన్ అట్లాగే వెల్ఫేర్ అసోసియేషన్కి ధర్మ అందరూ కలిసి యూనియన్ అందరూ కలిసి ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుంటూ హెల్త్ ప్రోగ్రామ్స్ కానీ ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుంటూ చాలా సంతోషం. ఇది ఇలాగే కొనసాగాలని ధర్మ మన గవర్నమెంట్ తరఫున కార్పొరేషన్ లాగా రావాలని కోరుకుంటా ఉన్నారు. దానికి మన గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన లోకేష్ బాబు వీరు కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే దాన్ని ఏ రోజు చేయాలని ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఇది విజయంగా జరగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇస్తున్నారు మన ధర్మ అసోసియేషన్ అలాగే మన ఎంపీ గారికి అందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒంగోలులోనే కాదు 29 జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్మికులందరూ కూడా వాళ్ళ తగినంత ఇదిలో ర్యాలీలు కేక్ కట్ చేసుకోవడం, ఎక్కడికక్కడ అందరు ప్రజాప్రతినిధుల్ని అట్లాగే అధికారుల్ని అందరినీ పిలిచి మా బాధ సాధకాలని చెప్పుకోవడం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 వీలర్ మెకానిక్సే మేము 7 లక్షల నుంచి 8 లక్షల మంది ఉన్నాం సార్. అట్లాగే 2 వీలరు 3 వీలరు 4 వీలరు అందరూ కలిపితే 30 లక్షల నుంచి 40 లక్షల మంది ఉంటారు సార్. అట్లాగే యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు వచ్చినప్పుడు మా బాధ సాధకాలు మేము పిలవకుండా ఆయన వచ్చి తెలుసుకోవడం జరిగింది సార్. ఆ రోజు అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. అట్లాగే మేము పడే ఇబ్బందుల్ని అట్లాగే ఇప్పుడు వచ్చే టెక్నాలజీ పరంగా కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామో అవన్నీ తెల్లంగా ఇప్పుడున్నటువంటి ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారులందరికీ అట్లాగే ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ 175 నియోజకవర్గాల్లో కూడా అందరి దగ్గర రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది సార్. అందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించి ఇది మంచిది, ఇది ప్రభుత్వానికి మేలు జరిగింది, ఈ కార్మికులందరినీ ఆదుకోవాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. అతి త్వరలోనే ఉమ్మడి కూటమి ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఈ పెద్దలందరూ చెప్పిన విధంగా ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పి తెలుపుతూ ఉన్నాను సార్. అట్లాగే ఇందాక ఈ మెకానిక్స్ డే సందర్భంగా నర్సీపట్నంలో మా అధ్యక్షుడు రామకృష్ణ గారు వెళ్ళి మన గౌరవ స్పీకర్ గారు చెప్పంగానే స్పీకర్ గారు ఏమంటే నాకు ఫోన్ చేశారు సార్. ఫోన్ చేసి మంచి కార్యక్రమం చేస్తున్నావు తమ్ముడు, తప్పకుండా ఇది ఫలిస్తుంది, నేను కూడా అందులో భాగస్వామ్యం అవుతాను, నీ స్ఫూర్తిగా తీసుకుని మా వాళ్ళకి అక్కడ స్థలం ఇచ్చారు సార్ ఈ రోజున అసోసియేషన్ ఆఫీస్ కట్టుకోవడానికి. గుంటూరు జిల్లా మంగళగిరిలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జీర్ణోద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. ఈ పనులకు సంబంధించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తొలుత అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. యాగశాల, ఆలయ ముఖమండపం, ఘంటా మండపం, వాహనశాలను దేవాదాయ శాఖ నిధులు 6.50 కోట్లతో నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన నమూనా చిత్రాలను మంత్రి పరిశీలించారు.
ఒంగోలులో దారుణ హత్యకు గురైన గరిటెపల్లి మహేంద్ర కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ నాయి బ్రాహ్మణ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. హత్యకు గురైన మహేంద్ర కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనల్లో పాల్గొన్నారు. మహేంద్ర అనే వ్యక్తి పొట్ట చేత పట్టుకుని 4 రోజుల క్రితం గుడివాడ నుండి ఒంగోలు వచ్చారని, మద్యం మత్తులో నిందితుడు రామారావుకు షేవింగ్ తర్వాత చేస్తానని చెప్పడంతో ఆగ్రహించి కత్తెరతో పొడిచి కిరాతకంగా చంపాడని సంఘాల నాయకులు అన్నారు. బీసీలకు ప్రభుత్వం రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. నాయి బ్రాహ్మణ సంఘాల నాయకులు మద్దులూరి శ్రీనివాసులు, ధరణికోట లక్ష్మీనారాయణ, కొనిచెట్టి రామకృష్ణ, అబ్రహం బాబు తదితరులు పాల్గొన్నారు. డిపో సెంటర్ 60 రోడ్లోని శ్రీనివాస హెయిర్ స్టైల్ షాపులో ఒక డ్రింక్ తాగిన వ్యక్తి 3 గంటలప్పుడు వచ్చి నాకు షేవింగ్ చేయాలి అన్న క్రమంలో నువ్వు తాగి ఉన్నావు కాదు అన్నప్పుడు అతను కాదు చేయాల్సిందని వాదోపవాదనలు జరిపి చేయనన్నారని కోపోద్రిక్తుడయ్యి పక్కనే ఉన్న మా షాపులోని ఉన్న ఆ షాపులోని ఉన్న కత్తెర తీసుకొని కత్తెరతో మెడభాగంలో పొడిచి హత్య చేయడం జరిగింది. ఇది ఎంతో చాలా దారుణమైన విషయం. కాబట్టి మా వృత్తిదారుల మీద అసలే ఇతర కులస్తులందరూ ఈ వృత్తిలోకి వచ్చి మా వృత్తి చాలా దిగజారిపోయిన క్రమంలో ఇలాంటి పరిణామాలు మా షాపుల్లో జరగటం మా వృత్తిదారులకి చాలా భయాందోళనకు గురైపోతున్నారు. కాబట్టి గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు క్షౌర వృత్తిదారులందరికీ రక్షణ చట్టం కల్పించాలని, మా క్షౌర వృత్తిదారులకి గవర్నమెంట్ రక్షణ చట్టం కల్పించాలని మా ఒంగోలు పట్టణ క్షౌర సాహస సంఘం నుంచి కోరుకుంటూ, ఇంత దారుణమైనటువంటి సంఘటన జరగటం చాలా దుర్మార్గం. కాబట్టి ప్రభుత్వం గుడివాడ నుంచి ఆ కుర్రోడు ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చాడు. ఆ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి. అదేవిధంగా బీసీలకు రక్షణ చట్టం అమలు చేస్తానన్నటువంటి హామీని ప్రభుత్వం నిలబెట్టుకొని బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేయాలని, అదేవిధంగా మహేంద్ర కుటుంబానికి మరి న్యాయం జరిగే వరకు మరి నాయ బ్రాహ్మణ సంఘాలు కానీ, బీసీ సంఘాలు కానీ, బహుజన సంఘాలు అన్నీ కూడా తోడు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు జరిగిన సంఘటన చాలా బాధాకరం. గుడివాడ నుంచి ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చిన మహేంద్రకి వాళ్ళ కుటుంబానికి తక్షణం న్యాయం జరగాలని చెప్పని ఈ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. ఒంగోలు జీజీహెచ్లో అరుదైన చికిత్సలు జరుగుతున్నాయి. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా నయం కాని కేసులను జీజీహెచ్ వైద్య బృందం పట్టుదలతో విజయవంతం చేస్తున్నారు. తాజాగా నరాల వ్యాధులకు సంబంధించి లక్షల రూపాయల విలువైన 3 చికిత్సలు విజయవంతంగా చేశారు. జీజీహెచ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్ఎంఓ మాధవీలతతో కలిసి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఏడుకొండలరావు, న్యూరాలజిస్ట్ హరి మాట్లాడారు. ఖరీదైన మందులు, ఇంజెక్షన్లు వాడి ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా చూసినట్లు తెలిపారు. చికిత్స పొంది పూర్తిగా కోలుకున్న సింగరాయకొండకు చెందిన షాకత్ ఆలీ, ఒంగోలుకు చెందిన శైలజ, మేదరమిట్లకు చెందిన కల్పన జీజీహెచ్ వైద్యులకు, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మా దగ్గర రీసెంట్గా ఒక 3 పేషెంట్స్ వచ్చారు. అందులో ఒక పేషెంట్ జీబీఎస్, షౌకత్ అలీ 65 years, ఆయన జీబీఎస్ గులియన్ బెర్రీ సిండ్రోమ్. ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్. నరాల మీద తీవ్రమైన రోగనిరోధక శక్తి మీద ప్రభావం చూపించి ఆ యొక్క ట్రాన్స్మిషన్ అంటే ఇంపల్సెస్ ట్రావెల్ చేసేదాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది ఈ యొక్క యాంటీబాడీస్. దానివల్ల కాళ్ళు, చేతులు, కండరాలు చచ్చుపడి ఆయాసం, రెస్పిరేటరీ పెరాలిసిస్ అంటే మన ఊపిరితిత్తులు తీసుకునే మజిల్స్ మీద కూడా దాని ప్రభావం వల్ల ఆయాసం రావటం, తర్వాత వీళ్ళకి గుండె కూడా కార్డియాక్ అరెస్ట్లోకి కూడా వెళ్ళిపోతారు కొందరు. సో ఇది ప్రాణాంతకమైన వ్యాధి. అలాగని దీనికి ట్రీట్మెంట్ అయితే ఉంది. అది కాస్ట్లీ ట్రీట్మెంట్. బయట అయితే కనీసం 10 లక్షలు అవుతుంది, ఇంక్లూడింగ్ ఐసీయూ కేర్ కానీ, వెంటిలేటర్ సపోర్ట్ కానీ అన్నీ కలిపి. అలా ఈ పేషెంట్కి మేము కాళ్ళు, చేతులు చచ్చుబడి రావడం జరిగింది. క్యాజువాలిటీకి అడ్మిట్ చేశాము. రాత్రి ఐవీఐజీ స్టార్ట్ చేయడం జరిగింది. అలా 5 days ఐవీఐజీ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత సేమ్ టైం కొంచెం ఫిజియోథెరపీ కూడా ఇవ్వడం జరిగింది పేషెంట్కి. తర్వాత వాళ్ళు రిక్వెస్ట్ మీద ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా అతను కోలుకున్నాడు. ఓపీకి నడుచుకుంటా ఓపీకి వచ్చాడు ఆయన. అది మిరాకిలే. అంత వయసులో కూడా ఆయన
రికవర్ అయ్యాడు ఫుల్గా. ఎలాంటి ఇబ్బందులు లేవు. సో కంప్లీట్లీ రికవరీ చేయడం జరిగింది షౌకత్ అలీ. ఇంకొక పేషెంట్ కల్పన అనే అమ్మాయి, అది ఆ అమ్మాయికి ఆల్రెడీ సమ్ ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఉంది, యాంటీసింథరేజ్ యాంటీబాడీ అని ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఉంది. దానివల్ల సడన్గా కాళ్ళు చచ్చుబడ్డాయి. ఒకరోజు 2 కాళ్ళు చచ్చుబడ్డం, యూరిన్ ఆగిపోవటము, సో మోషన్ సరిగా రాకపోవటము, కాన్స్టిపేషన్, దీంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. తర్వాత పల్స్ థెరపీ ఇచ్చాము. ఐవి మిథైల్ ప్రెడ్నిస్లోన్ అని ఒక 5 రోజులు ఇస్తాం ఇంజెక్షన్, కామన్గా ఇచ్చే ఇంజెక్షన్. అది ఇచ్చిన తర్వాత కూడా ఇంప్రూవ్ కాలేదు పేషెంట్. సో మేము రిటుక్సిమ్యాబ్ అని ఒక ఇమ్యునోమాడ్యులేటరీ డ్రగ్ ఒకటి ఉంది, బయలాజికల్ డ్రగ్ రిటుక్సిమ్యాబ్ అని. అది కనీసం అది కూడా 40,000 రూపాయలు ఉంటుంది ఈచ్ ఇంజెక్షన్ బయట. అలాంటిది అమ్మాయికి డిసెంబర్లో ప్లస్ ఒక 2 ఇంజెక్షన్స్ ఇచ్చాము. మళ్ళీ జనవరిలో కూడా 2 ఇంజెక్షన్స్ ఇచ్చాము. ప్రతి 6 నెలలకి ఒక సైకిల్ ఇవ్వాలి. అలాంటివి మేము 2 సైకిల్స్ ఇచ్చాము అమ్మాయికి. ఇప్పుడు అమ్మాయి బాగా నడుస్తుంది, తన పనులు తను చేసుకుంటుంది. సో ఇది కూడా ఒక ఎన్ఎంఓ డిజార్డర్, న్యూరోమైల్డిస్ ఆప్టికా, అది కూడా డిజార్డర్. కానీ కంటి చూపు మాత్రం అమ్మాయికి బాగానే ఉంది. ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అధునాతనమైన మెడికేషన్స్ గవర్నమెంట్ వారి సదుపాయంతో అందుబాటులోకి వచ్చాయండి. కాస్ట్లీ మెడికేషన్ అందుబాటులోకి వచ్చాయి. దాంతోపాటు గవర్నమెంట్ వారి చొరవతోటి సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చాయండి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జిఎంసి ఒంగోలులో. దీనికి అనుగుణంగా న్యూరో ఫిజిషియన్స్ టీం ఉంది, న్యూరో సర్జన్స్ టీం ఉంది, నెఫ్రాలజీ టీం ఉంది, అలాగే పీడియాట్రిక్ సర్జరీ టీము, తర్వాత ఆంకాలజీ టీం, మెడికల్ అండ్ సర్జికల్ రేడియేషనల్ ఆంకాలజీ టీం ఉందండి, కార్డియాలజీ టీం ఉంది, ప్లాస్టిక్ సర్జరీ టీం ఉంది, యూరాలజీ టీం ఉంది. సో సూపర్ స్పెషాలిటీ వింగ్ అంతా కూడా చాలా వరకు గవర్నమెంట్ వారు ఇచ్చిన సౌజన్యంతో ఈ మెడికల్ కాలేజీకి చాలా చక్కటి మెడికల్ సదుపాయాలు, మెడికల్ సర్వీసెస్ ఇవ్వడానికి చాలా ఉపయోగంగా గర్వంగా ఉంది ఈ హాస్పిటల్లో, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జిఎంసి ఒంగోలు. ముందు శ్రీ హరి సార్కి నా కృతజ్ఞతలు. హరి సార్ దగ్గరికి తెలిసిన వాళ్ళు చెప్తే ఇక్కడికి వచ్చాము. ట్రీట్మెంట్ బాగా చేశారు సార్. ఫస్ట్ డోస్లో నేను నడవలేకపోయాను. మళ్ళీ సెకండ్ డోస్ తర్వాత 15 డేస్ తర్వాత ఇచ్చిన తర్వాత నాకు కొంచెం కాళ్ళు నడవగలిగాను. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను కృతజ్ఞతలు చెప్తాను. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఇక్కడ అన్నీ బాగున్నాయి సార్. అందరూ బాగా చూసుకున్నారు. ఈ బృందానికి హరి సార్కి నా కృతజ్ఞతలు. రంజాన్ నెలలో ఒక్క పొద్దు ఉండేసరికి ఒకేసారి పడిపోవడం జరిగింది. కాళ్ళు చేతులు ఇది పడిపోయేసరికి నేరుగా నెల్లూరుకి పోయాం. నెల్లూరు పోయేసరికి ఆడ ఇది ఎన్ఆర్ఐ అపోలో హాస్పిటల్ పక్కన దాని చెకింగ్ చేశారు. మొత్తం ఆ రోజు 10,000 దాకా అయింది. వాళ్ళు వ్యాధి గురించి చెప్పారు. ఇంజక్షన్ 27,000 అవుద్ది, రోజు 4-5 వేయాలా, వేసుకుంటారా అంటే అంత స్తోమత లేదు మాకని చెప్పి ఇంకో అతను డాక్టర్కి ఫోన్ చేసి డాక్టర్ సార్ నెంబర్ ఇచ్చి పంపించారు. ఇక్కడికి పంపించేసరికి ఇక్కడికి వచ్చేసరికి రాత్రి నుంచి ఇంజక్షన్ వేయడం మొదలుపెట్టారు. ట్రీట్మెంట్ బాగా చేశారు. నాకు నయమైంది. ఇదేం చేస్తుంటారు మామూలుగా? నేను స్పేర్ పార్ట్స్. ఎంత ఖర్చు అయింది కదా, ఉచితంగా ఇచ్చారు, ఎలా ఉంది మీకు? బాగుంది, బాగా చేశారు. గ్రామీణ ప్రజలకు ఆర్థిక భద్రత, నీటి భద్రతతో పాటు మౌలిక వస్తువుల కల్పనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకువచ్చినట్లు మార్కాపురం కలెక్టర్ ఎం విజయ్ సునీత తెలిపారు. కనిగిరి మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో వీబీజీ రామ్జీ పథకాన్ని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. మరింత మంది గ్రామీణ ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చినట్లు కలెక్టర్ వివరించారు. గతంలో 100 రోజులు ఈ పథకంలో పని ఉండగా దాన్ని ఇప్పుడు 125 రోజులకు పెంచడం హర్షించదగ్గ విషయం అన్నారు. అదేవిధంగా ఈ పథకంలో వేతనం 312కు పెంచడం జరిగిందన్నారు.
ఇటువంటి కార్యక్రమాలను గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకుని జిల్లాను మరింత ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ పథకంలో భాగస్వాములై ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని కోరారు. కనిగిరి ఆర్డీఓ అజయ్ కుమార్, డ్వామా ఇన్ఛార్జి పీడీ చిరంజీవి, ఏపీడీ నిర్మలాదేవి, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మరి 20 సంవత్సరాలుగా మీరందరూ చూస్తున్నారు, దేశంలోనే అత్యధికంగా అమలవుతున్నటువంటి, విజయవంతంగా అమలవుతున్నటువంటి కార్యక్రమాలు ఇదొకటి. మరి ఈరోజు ఉపాధి హామీ ప్రయోజనం పొందని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉపాధి హామీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా గ్రామాల్లో? అలాంటి విజయవంతమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మరింత మెరుగైనటువంటి కార్యక్రమంతో దీన్ని మరింత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరేలా, ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి కాలం పరిస్థితులకు అనుగుణంగా, అంటే మనం ఎంతసేపు ఈ కంప తీయడం లేదా చిన్న చెట్లు కొట్టడమే కాదు, భవిష్యత్ అవసరాలు ఏమున్నాయి, మన భవిష్యత్తుని కాపాడుకోవాలి. ముఖ్యంగా నీటి భద్రత అనేది అంత ముఖ్యం. మనలాంటి ప్రదేశాల్లో, ముఖ్యంగా మనం వర్షాభావ పరిస్థితిలో ఉన్నటువంటి జిల్లా, ఇలాంటి ప్రదేశాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేస్తే మనందరికీ ఉపయోగకరం, దాని గురించి నీటి భద్రత, మౌలిక సదుపాయాలు. మీ అందరికీ తెలుసు, గ్రామాల్లో మరి మౌలిక సదుపాయాలు కల్పించాలంటే ఉపాధి హామీ పథకం అనేది ఎంత ఉపయోగపడింది మనందరికీ. అదేవిధంగా మీ అందరికీ కూడా జీవనోపాధి. ఈ రకమైనటువంటి ప్రయోజనాలన్నింటినీ చేకూర్చి ఈ ప్రయోజనం అందరికీ చేరేలాగా చేయడానికి ఈరోజు కొత్తగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి కేంద్ర మంత్రివర్యులు ఈరోజు తిరుపతి జిల్లాకు విచ్చేసి కొత్త వీబీజీ రామ్జీ పథకాన్ని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాపట్ల జిల్లాలో సర్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 39.87% డిజిటలైజ్డ్ చేసినట్లు తెలిపారు. అర్హులైన వారి పేరు ఓటర్ల జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. అనర్హుల పేర్లు తొలగింపుతో పాటు వివరాల సవరణ, చిరునామాల మార్పు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నట్లు చెప్పారు. సర్కు సంబంధించి సామాజిక మాధ్యమాల ద్వారా ఎక్కువ ప్రచారం చేస్తున్నట్లు వివరించారు. డిఆర్ఓ గంగాధర్ గౌడ్, ఎన్నికల పర్యవేక్షకులు షఫీ పాల్గొన్నారు. We don't have any issues, sir. Only one request I have from my side to you, sir, is that some special cases are coming. So if from CEO officer, if we can get one person who is like an expert in redressing our doubts, it will be helpful to us, sir. Yeah, for technical things, Mr. Shiva is there. Yes. Right, you can mute. So for technical matters, we have Mr. Shiva, our IT person. You can speak to him. And you have not covered EF digitization status below 15%. And book your call with BLO. On that, would like to take responsibility. Yes, sir. So below 15%, I have only 13, sir. We are actually, there's some problems. Suddenly they fell ill, sir. They have come back. I'll be closing that in the next 24 hours. It will become 0, sir. We'll be able to move forward. Sir, bouquet call, I have only 44, sir. సీఎం సహాయ నిధి పథకం ద్వారా లింగసముద్రం మండలంలో 25 మంది లబ్ధిదారులకు 13.75 లక్షల రూపాయల ఆర్థిక సహాయాలు మంజూరు కాగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అందజేశారు. నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం ఇది 39వసారి అని 1488 మంది లబ్ధిదారులకు 11.54 కోట్ల రూపాయలు అందించామని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీగిరిలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు.
చతుర్వేద పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణతో పాటు భగవద్గీత, రామాయణ శ్లోకాలను, పద్యాలను ఆలపించారు. గాయని ఫణిదీప్తి ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దోర్నాల మండలంలో చినదూర్నాలలో 47 ఏళ్ల రైతు గుమ్మ రమణయ్య పత్తి పంటకు నీరు పెడుతూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు దోర్నాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బహుశా కార్డియాక్ అరెస్ట్తో రైతు రమణయ్య మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. అద్దంకి భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు సమగ్ర శిక్ష బాపట్ల జిల్లా కేంద్రం ద్వారా 95,000 విలువ గల ఉచిత ఉపకరణాలను ఎంఈఓ కెవి శ్రీనివాసరావు పంపిణీ చేశారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి అద్దంకి సత్రంబడిలో జరిగిన ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరంలో ఎంపికైన వారికి అవసరమైన ఉపకరణాలు అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గన్నెపూడి శ్యామ్ కుమార్, జె సెమిస్టర్, వి జయకుమారి, ఎస్ రామ్మోహన్, కొంగల శ్రీనివాస్, పాలపర్తి యోనా, షేక్ నాగుర్బి తదితరులు పాల్గొన్నారు. అద్దంకి భవితా కేంద్రంలో ఉన్న విద్యార్థులకి వివిధ పరికరాలని సమగ్ర శిక్ష ద్వారా అందజేస్తున్నాం. 95,000 రూపాయల విలువ గల పరికరాలని విద్యార్థులకి అందజేయడం జరుగుతుంది. మరి వినికిడి లోపం ఉన్న పిల్లలకి వినికిడికి సంబంధించిన మిషన్లు, అలాగే నడవలేని పిల్లలకి వీల్ చైర్లు, అట్లాగే మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలకి టీఎల్ఎం కిట్లు, ఇలా అన్నీ సరఫరా చేయడం జరిగింది. మరి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆ పిల్లల చేత ఈ పరికరాలన్నీ వాడే విధంగా వాళ్ళ నైపుణ్యాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. పెళ్లి బృందం ఆటోను లారీ ఢీకొనడంతో 4 దుర్మరణం. పెళ్లి కుమార్తెతో సహా 8 మందికి తీవ్ర గాయాలు. కొండపి పొగాకు వేలం కేంద్రంలో కొనుగోళ్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. పొగాకు రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అర్చకులు, అధికారులు. డి న్యూస్లో నేటి మాట. గెలుపనేది ప్రతిరోజు రాకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు గెలవాలంటే ప్రతిరోజు ప్రయత్నించాలి, మర్చిపోవద్దు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.